ముప్పవరపు వెంకయ్య నాయుడు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. నెల్లూరు జిల్లాలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరిన వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. అయితే వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మామూలుగా చూస్తే ఉపరాష్ట్రపతి పదవి వెంకయ్యకు గౌరవమే. దేశంలోనే రెండో అత్యున్నత పదవి చేపట్టిన తెలుగువాడిగా మనమంతా జబ్బలు చర్చుకోవచ్చు. కానీ రాజకీయంగా చూస్తే వెంకయ్యను బీజేపీ బలి చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా, మాటల మాంత్రికుడిగా, పార్టీలకు అతీతంగా మన్ననలు అందుకుంటున్న వెంకయ్య ఇకపై ఢిల్లీకే పరిమితమవుతారంటే జీర్ణించుకోవడం కష్టమే. రాజ్యాంగ పదవి పేరిట ఆయన నోరు మూయించి మౌనమునిగా మార్చి ప్రోటోకాల్ పోస్టుకి అంకితం చేయడం సరికాదేమో అనిపిస్తోంది. రాజకీయ వ్యూహాల్లో మధ్యవర్తిత్వం చేయడంలో దిట్టగా పేరుగాంచిన నాయుడు గారు ఇకపై రాజకీయాల వాసన ఉండవని, వ్యూహాల చతురత అవసరం లేని పోస్టులో ఒంటరిగా కాలం వెళ్లదీనున్నారు. ఎక్కడ ఉన్నా తనదైన ప్రాసల పంచులతో అందరినీ కడుపుబ్బా నవ్వించే వ్యక్తి ఇకపై పెద్ద పదవిలో పెద్ద మనిషిగా అవతారం ఎత్తనున్నారు. ఇదంతా చూస్తుంటే వెంకయ్యకు వ్యతిరేకంగా ఇందులో ఏదో పైకి కనిపించని బడా రాజకీయం ఉన్నట్టే కనిపిస్తోంది. ఉత్తర దక్షిణ కాంబినేషన్ పేరుతో ఆయనను పక్కకు పెట్టేశారు. బీజేపీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయన దిట్ట. పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు అనేక రాష్ట్రాల్లో వెంకయ్య మధ్యవర్తిత్వం నెరిపారు. కీలక నియామకాల్లో కూడా నాయుడు గారిదే కీలక పాత్ర. అలాంటి వెంకయ్య ఇప్పుడు ఉపపతి నుంచి ఉపరాష్ట్రపతిగా మారుతున్నారు. ఆయన ఏ మాత్రం కోరుకోని పాత్ర ఇది. బీజేపీ నాయకత్వం ఇలాంటి పాత్రలో తనను బలవంతంగా నటింపజేస్తోందని వెంకయ్య కనీసం ఊహించి ఉండకపోవచ్చు. వెంకయ్యజీ అంటూనే మోదీ ఆయన రాజకీయ జీవితానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి జాబితాలోనే వెంకయ్య నాయుడిని కూడా చేర్చారు. కాకపోతే గుడ్డిలో మెల్లలా కనీసం వెంకయ్యకు ఓ పదవినైనా మిగిల్చారు. మొత్తానికి ఇకపై మన వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ చైర్మన్ కుర్చీలో మాత్రమే చూడగలం. ఎంతైనా ఈ వ్యవహారం చూస్తుంటే రాజకీయాలు మరీ ఇంతలా ఉంటాయా అనిపించకం మానదు.